పేరుకే నియోజకవర్గ కేంద్రం, అభివృద్ధికి మాత్రం అందనంత దూరం. దశాబ్దాలుగా ఇదే దారుణ పరిస్థితిలో ఉంటుంది కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం. ఒకటా రెండా కనీస మౌలిక సదుపాయాలు నిర్మాణ దశలోనే కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల వేళ చొప్పదండి మండలంలో ప్రభావం చూపే అంశాలేంటి? ఊరి కోసం ప్రత్యేక చర్చ కార్యక్రమంలో ఇప్పుడు చూద్దాం. చొప్పదండి మండలం కరీంనగర్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ అభివృద్ధికి మాత్రం సుదూరంలోనే ఉండిపోయింది. రోడ్డు విస్తరణ, స్ట్రీట్ లైట్స్ లాంటి సదుపాయాలు ఇతర నియోజకవర్గాల్లో 5 ఏళ్ల క్రితమే పూర్తయ్యాయి. కానీ ఇక్కడ మాత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉండిపోయాయి. కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్నప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. ఎటు చూసినా గుంతల రోడ్లు, వెలగని లైట్లు, సరిగా లేని డ్రైనేజీ వ్యవస్థ. ఇది చొప్పదండి ముఖ చిత్రం. అయితే ఈ పనులన్నీ పూర్తి చేసేందుకు శంకుస్థాపనలు చేశారు పాలకులు. కానీ ఎందుకో అవి అసంపూర్ణంగా అలాగే ఏళ్లకేళ్లుగా ఉన్నాయి. దీంతో సగంలో ఆగిపోయిన రోడ్డు విస్తరణ, డివైడర్ల నిర్మాణంతో చొప్పదండి మండల కేంద్రం కళావిహీనంగా కనిపిస్తోంది. ఇక గ్రామాల్లోనూ ఇలాంటి దయనీయ పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. కాలువలు, ఓటీల ద్వారా సాగునీరు వస్తుందని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. చొప్పదండి మండలంలోని రైతులు గుమ్లాపూర్, కాట్నపల్లి లాంటి గ్రామాలకు మోతె నుంచి నీళ్లు ఇస్తామని హామీలిచ్చారు. ఆ తర్వాత మోతె సమీపంలో ప్రాజెక్టు కాదు, కాలువలను నిర్మించి ఓటీల ద్వారా సాగునీరిస్తామని హామీలు ఇచ్చారు. ఈ పనులకు 1-2 సార్లు శంకుస్థాపనలు అయ్యాయి. కానీ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఇక్కడి రైతులకు హామీలు ఇచ్చినంతగా నీళ్లు ఇవ్వలేకపోతున్నారు నాయకులు. నమస్తే, నేను గోపాలకృష్ణ. హెచ్ఎంటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఊరి కోసం కార్యక్రమానికి స్వాగతం. స్థానిక ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఎలువెత్తి చూపే ప్రయత్నం హెచ్ఎంటీవీ చేస్తుంది. ఆరోగ్యకరమైనటువంటి చర్చలో ప్రజలను, స్థానిక రాజకీయ నాయకులను భాగస్వామ్యం చేస్తూ ఊరి కోసం కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇప్పుడు చొప్పదండిలో నిర్వహిస్తున్నాం. చొప్పదండి మండల కేంద్రం, మండలంలో ఉన్నటువంటి సమస్యలు, ఇది నియోజకవర్గ కేంద్రంగా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని నాతో పాటు స్థానికులు ఉన్నారు, స్థానిక రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మొదట ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ నాయకులు, యువత ఉన్నారు. చెప్పండి, స్థానికంగా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆర్నకొండ నుంచి మన మల్యాల వరకు డబుల్ రోడ్ని అనేక సార్లు పోస్ట్ కార్డులు రాశారు. దానికి సంబంధించి అనేక సార్లు వినతి పత్రాలు, ధర్నాలు చేసిన తర్వాత మా కేంద్ర హోంశాఖ గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు దాని దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అది ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అది మేము చేసినటువంటి పనిగా మేము పరిగణిస్తున్నాం. అదేవిధంగా స్టేట్ పరిధిలో ఉన్నటువంటి రాగంపేటలో ఉన్నటువంటి బ్రిడ్జిను వెంటనే పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది అన్ని గ్రామాల్లో కూడా. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏంటంటే మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఏంటంటే, నాన్ కామెంట్ ఏరియా ఉన్నటువంటి గుమ్లాపూర్, కాటంపల్లి, చిటాలపల్లి, మంగళపల్లి అనే గ్రామాలు ఏదైతే 273 కోట్ల రూపాయలు కేటాయించినట్టే కేటాయించి పనులు ప్రారంభం చేసిండు. కానీ ఆ పనులు అనేది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ అనే వ్యక్తి ఎక్కడ కూడా, ఎందుకంటే అక్కడ వరదకాలం నుండి అంటే ఇక్కడి వరకు ఉన్నటువంటి మిషన్లు కూడా అక్కడ అంటే తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మిషన్లు కూడా పనిచేస్తలేవు. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో ఇక్కడ నాన్ కమాండ్ ఏరియా ఏదైతే గ్రామాలు ఉన్నాయో రైతు అనేటోళ్ళు పెట్టుబడి పెట్టి ప్రతి సంవత్సరం నష్టపోతారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ గ్రామాలకు నేను గెలిచిన తర్వాత 6 నెలల లోపల ప్రతి గ్రామానికి నీళ్ళు ఇస్తా అని చెప్పినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు, మేము ఇప్పటికీ తమరి ద్వారా డిమాండ్ ఏంటంటే ఆగిపోయినటువంటి పనులు పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్లో హామీలో భాగంగా మెడిపల్లి సత్యమన్న గారు నాన్ కమాండ్ ఏరియా ఇప్పుడు బత్తు లక్ష్మణ్ అని చెప్పినట్టు, ఇది పోయిన ప్రభుత్వాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు కానీ, అంతకుముందు బీజేపీ ఎంపీ కూడా ఉన్నాడు ఈ 5 years, ఆయన కానీ ఏ కోశాన పట్టించుకోలేదు. దాని గురించి ఎవరు ఆలోచించిన దాఖలే లేవు. కానీ మా మెడిపల్లి సత్యమన్న హామీలో భాగంగా ఇవాళ 273 కోట్లతో వర్క్స్ పెట్టి దానికి నిధులు కేటాయించిండు. ఆల్రెడీ ఇప్పుడు గుమ్లాపూర్ వరకు 30% 40% వర్క్ అయింది. ఇంకా కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఎన్నుకో సవాలు లేదు. 4 ఓటీలకు పర్మిషన్ తీసుకొచ్చిండు, 4 ఓటీలకు నిధులు మంజూరు చేసిండు. ఖచ్చితంగా మేము చేపించి చూపిస్తాం. మీ లెక్క మాటలు ఊకదంపుడు కాదు మాది. ఈ బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా మేము మాట ఇచ్చిందంటే 4 ఓటీలకు పర్మిషన్ తీసుకొచ్చిండు, ఫండ్ విడుదల ఇప్పించిండు, పని కూడా స్టార్ట్ అయింది. కాంట్రాక్ట్స్ అన్నాక వెనక ముందు అయితేనే ఉంటాయి వర్క్స్ కంపల్సరీ. రెండోది, ఆరగొండ నుంచి మల్యాల వరకు రోడ్కి వస్తే అది ప్రపోజల్ పెట్టింది మా ఎమ్మెల్యే మెడిపల్లి సత్యమన్న గారు.
ప్రపోజల్ పెడితే రేవంత్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి దాని శాంక్షన్స్ ఇప్పించిండు. అందులో దానికి బండి సంజయ్ గారి సహకారం ఉంది కాబట్టి వారికి మా కృతజ్ఞతలు. చొప్పదండి కాంగ్రెస్ పట్టణ తరఫున ఖచ్చితంగా మేము వర్క్ చేస్తామని. సార్ మీరు చెప్పండి, చొప్పదండి కాన్స్టిట్యున్సీగా కేంద్రంగా ఉంది, కానీ ఎందుకో అభివృద్ధి నిజంగా కూడా చాలా ఏళ్ల నుంచి ఎలా ఉందో చొప్పదండి అట్లానే ఉంది అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏ ఉండొచ్చు? అధికార పార్టీ నుంచి మీరు ఏం చెప్తారు? చొప్పదండి డెవలప్మెంట్కి ఏమైనా వ్యూ ఉందా? చొప్పదండి పట్టణానికి కావచ్చు, మండలానికి కావచ్చు. అయితే వాస్తవంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఇక్కడ కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ అయింది. అదేవిధంగా బొడిగే శోభ గారు, అదేవిధంగా శంకర విశేఖర్ గారు వారిద్దరు కూడా ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. కానీ వారు పనిచేసిన హయాంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది కాబట్టి అభివృద్ధికి చొప్పదండి నోచుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా మేడిపల్లి సత్యం గారు ఇప్పుడు నూతనంగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి ఊరు నుండి కూడా ఈరోజు కొండగట్టు కావచ్చు, అదేవిధంగా జైత్యాలు కావచ్చు, మల్యాలు కావచ్చు, ప్రతిదాన్ని ఇప్పుడు తీసుకున్నారు. ప్రతి ఏరియా నుంచి ఇప్పుడు రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఈ ఎస్డిఎఫ్ ఫండ్ కూడా ప్రతి గ్రామానికి దాదాపు 50 లక్షల రూపాయలతో ఇప్పుడు అన్ని సీసీ రోడ్లు కూడా ప్రతి గ్రామంలో వేసినని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిషన్ భగీరథ ప్రయత్నంగా గుమ్లాపూర్లో కూడా ఇప్పుడు ఆ కెనాలు నుండి వరదకాలం నుంచి గుమ్లాపూర్ కావచ్చు, కాటపల్లి కావచ్చు నీళ్లు కూడా ఇస్తా ఉన్నారు. అది వాళ్ళందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా ఇంకా 3 సంవత్సరాలు మాకు అధికారం ఉన్నది. ఖచ్చితంగా దీన్ని డెవలప్మెంట్ చేసి ఏదైతే గతంలో అభివృద్ధి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, దానికి ధీటుగా కూడా మా ఎమ్మెల్యే గారు చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొన్ని సమస్యలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చొప్పదండిలో గతంలో ఉన్నటువంటి సమస్యలు, తాగునీరు కావచ్చు, ఇవన్నీ కూడా వైద్యానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం. వైద్యానికి సంబంధించి ఏం చెప్తారండి? వైద్యం, విద్య ఇక్కడ పరిస్థితి ఏంటి? చొప్పదండి మండల కేంద్రంలో అన్ని గ్రామాల లోపల ఏదైతే హై స్కూల్ ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ అధికార రంగం ఏం చెప్పిందంటే అధికారానికి వచ్చిన తర్వాత ఒక 3 నెలల లోపటే అంటే విద్యా సంస్థకు అనేక నిధులు కేటాయిస్తా, ఎందుకంటే 70% కాకుండా 13%, 14% నిధులు కేటాయించి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విద్యను అభివృద్ధి చేస్తాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 22 నెలలు పూర్తయినా కనీసానికి ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఒక్క నిధులు కూడా కేటాయించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతుంది. నేను అనేది విమర్శనే కాదు, కేవలం ఏ పార్టీలో అయినా కానీ చొప్పదండి మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంతవరకు కూడా ఒక్క స్వీపర్ లేడు, ఒక అటెండర్ స్థాయిలో కూడా కేవలం అటెండర్ లాంటి వాళ్ళు 2 మాత్రమే ఉన్నది. ప్రభుత్వం తక్షణమే ఏదైతే ఇప్పటికైనా కాంట్రాక్ట్ బేస్ స్వీపర్లు కాకుండా ప్రభుత్వ పరంగా ఇంకంటే స్వీపర్లు నియామకం చేయాలి. కాబట్టి అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ఉంది. మధ్యాహ్న భోజనం అనేది అంటే గత 14 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ఒకరు మాత్రమే అంటున్నారు. కనీసానికి నాణ్యత అనేది పరిశీలించకుండా లేనటువంటి పరిస్థితిలో ఇలా ప్రభుత్వం అధికార పార్టీ ఉంది. అందమైన ఒక దేవాలయం లాగా కనిపిస్తున్నాడు. దానికి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారి కారణం. ఎక్కడ కూడా విద్య పట్ల నిర్లక్ష్యం లేదు. గత 10 సంవత్సరాలు తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపడి ధ్వంసమైన ఈ స్థితిలో మీకు కావాల్సిన ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి 250 కోట్లతో నిర్మాణం ఇక్కడ పరిస్థితి చెప్పండి. ఇక్కడ సమస్య ఉంది అంటున్నారు, దాన్ని ఏమన్నా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తారా? సిద్ధం. అన్ని పాఠశాలలు మీకు చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో ఆధునిక వసతులతో కూడిన నిర్మాణాలు జరిగినాయి. మీరు దేనికంటే దాన్ని చొప్పదండిలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తా అని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు దాని ఊస లేకుండా పోయింది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు దానిపై దృష్టి పెట్టి ఖచ్చితంగా 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని కోరుచున్నాం. రైతాంగం గురించి అంటే రైతాంగం ఉండే సమస్యలు రైతాంగానికి ఉన్నాయి. వాటర్ కానీ, ఇది ఎరువులు కానీ, ఈ రకమైన సమస్యలు ఉన్నాయి. ఆ రకమైన సమస్యలను కూడా ఎవరు అధికారులు కానీ వాళ్ళు కానీ తీరుస్తున్నారు. దీనిలో ఎరువులతోటి కొంచెం ఇబ్బంది ఉంది. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యనారాయణ గెలిచిన తర్వాత అతి తొందరలోనే ఎమ్మెల్యే గారు 33 కోట్లతో 100 పడకల ఆసుపత్రి పరిపాలన ఆమోదాలు పెండింగ్ లో ఉంటే దాన్ని ఆమోదం తీసుకొచ్చి శంకుస్థాపన చేసి దాన్ని ఈ రోజు వరకు 80% పనులు పూర్తి అయినవి. ఇంకో 20% పనులు జరుగుతున్నవి. అతి త్వరలో 1-2 నెలల్లోనే అది పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఇవాళ ఒక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ స్థాయిని ఇక్కడ నెరవేర్చడానికి కృషి చేస్తారు. వారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. 100% ఒక 2 నెలల లోపు పూర్తి స్థాయిలో పని జరుగుతుంది. పోయినసారి ఎమ్మెల్యే గారు ఏం చేసినంటే శంకర విశేఖర్ గారు దాన్ని మొత్తం పెండింగ్ లో పెట్టేసి ఎలక్షన్ల ముందట 33 కోట్లు అప్పు తీసుకొచ్చి ఎస్డిఎఫ్ లో ఆ కంప్లీట్ చేయకుండా పని అక్కడ వదిలేసిపోయాడు. మేడిపల్లి సత్యం గెలిచిన తర్వాత ఆ పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో మొత్తం డబ్బులు ఇప్పించేసి ఈరోజు కరెంటులతో మొత్తం లైనింగ్ చేయించిండ్రు. కంప్లీట్ దాదాపు ఇప్పుడు కంకర మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 15-20 రోజుల్లో ఆయన తార్ రోడ్ పోతే రోడ్ కంప్లీట్ అయిపోతుంది. అది గతంలో చేసినటువంటి పెండింగ్ను మేము సాల్వ్ చేస్తాం ఇప్పుడు. కాబట్టి ఏ రోడ్లు కానీ ఏది కానీ ఇప్పటికి కూడా అన్ని సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఎంత చేసినా ఇంకా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళు చేయలే. మేము 2 నెలలు ఎంత ములిగట్ట పొడిచినా కానీ పోయే మందమే పోతా ఉంది అది. కాబట్టి తప్పకుండా ఇంకొక 1-2 నెలలు డిసెంబర్లో కూడా దాదాపు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చొప్పదండి మున్సిపల్ టౌన్లో మాత్రం మనకు ఎమ్మెల్యేగా సత్యనారాయణ గెలిచిన నుండి ఇంత 20 నెలలు కూడా కాలేదు.
కానీ ఒక 2 కోట్ల బడ్జెట్ మనకు చొప్పండి టౌన్కు కేటాయించడం జరిగింది. ప్లస్ ఇంతకుముందు 5 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో కూడా ఒక 2 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరగలేదు. కానీ చొప్పండి 20 నెలలనే 2 కోట్ల రూపాయలు కేటాయించి ఇప్పుడు సీసీ రోడ్లు జరుగుతున్నాయి, వర్క్ జరుగుతుంది. చొప్పండిని టౌన్ డెవలప్ చేయడానికి సత్యవనం ముందున్నారు. సో మరికొన్ని సమస్యలు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పండి, ముఖ్యంగా చాలా సమస్యలు, ముఖ్యంగా తాగునీటికి సంబంధించి అలాగే సాగునీటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. ఏవి ఉన్నాయి మీ దగ్గర, మీకు ఏమైనా అవగాహన ఉందా? ఇప్పుడు తాగునీటి సమస్య ఏంటంటే అసలు యాక్చువల్గా పట్టణంలో ఉన్నటువంటి గత ప్రభుత్వాలు చేసినటువంటి పనులు ఉన్నాయి. అధికారానికి వచ్చిన తర్వాత 22 నెలలు పూర్తయినా ఒక్క తాగునీటి సమస్య మీద స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నంబర్ 1. రెండవది ఏంటంటే సాగునీటికి సంబంధించినటువంటి రైతుల సాగునీటి అంటే రైతాంగం, రైతులకు సంబంధించిన అంశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అకాల వర్షాలు జరిగినాయి. అకాల వర్షాలు జరిగినటువంటి ప్రభుత్వంలో కనీసానికి నష్టపరిహారం ఇవ్వనటువంటి ప్రభుత్వం ఏదైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. నేను జనరల్ చెప్తానా, ఎక్కడో కాటంపల్లి గ్రామం లోపల అంటే మండలాధ్యక్షులు కాటంపల్లి గ్రామం లోపల మొక్కజొన్న ఆల్రెడీ పంట మొత్తం నీలమట్టమైన కనీసానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి పరామర్శించారు. కానీ నష్టపరిహారం ఇవ్వనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటే అధికార పార్టీ. నేను వాస్తవం ఏంటంటే వాదన అవసరం లేదు, ఇచ్చినటువంటి హామీలు బట్టి పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి అంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు బొచ్చడి సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు ఉన్నాయి? విద్యారంగాన్ని చూసుకుంటే ఒక మాట, ఎందుకంటే ఇక్కడ హాస్టల్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్, ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో కనీసానికి బాత్రూమ్ లేనటువంటి పరిస్థితి ఇప్పుడు స్టిల్ ఇక్కడ ఉన్నది. అవసరమైతే తమ రోజు ఉండి గత ప్రభుత్వంలో కూడా అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే ఆఫీసరు ఫిర్యాదు చేసిండు, సార్ మాకు ఆల్రెడీ కనీసానికి బాత్రూమ్లకు డోర్లు లేవు, కిటికీలకు తలుపులు లేవు, దోమలు కుడతాను, పాములు వస్తాయని చెప్పినా కానీ గత ప్రభుత్వం పట్టుకోలే. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, అరే ఇట్లా పాములు వస్తానని చెప్పి మొన్న ఎందుకంటే వార్తాపత్రికలు వస్తే పోయి మీద ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏదైతే చొప్పదండి పట్టణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో కనీసానికి పాములు వస్తానని చెప్పి అంటే కనీసానికి మీద పోయి మాత్రమే సందర్శించి మేము చేస్తున్నాను. కేవలం ప్రభుత్వం అనేది కలరింగ్ మాత్రమే ఇస్తుంది, కేవలం సోషల్ మీడియా కలరింగ్ ఇస్తుంది. వాస్తవాన్ని ఎంత బడ్జెట్ కేటాయించారు అది ప్రూఫ్ చేయండి, మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం. ఏదైతే అధికార పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఇంతవరకు ఎన్ని నిధులు తెచ్చాను అవి చెప్పాలంటే మేము అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కానీ ఎవరిచ్చినా కానీ ప్రజల కోసం గెలిచినటువంటి నాయకులు, అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇక మిగతా పార్టీ కాబట్టి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి తమరి ద్వారా డిమాండ్ చేస్తాను. జరిగిన మాట వాస్తవం. కనీసానికి నష్టపరిహారం అనేది రాలేదు ఇప్పటిదాకా. కనీసానికి దానికి హామీ ఇచ్చి ఏమైనా కొలతలు చేయడం, దాన్ని చూడడం, పరిశీలన చేయడం చేశారా? వచ్చిండ్రు, రాసుకున్నారు, వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చిండ్రు, రాసుకున్నారు, ఎంక్వైరీ జరిగింది. కానీ దాని మీద కనీసానికి నష్టపరిహారం అనేది ఇప్పటిదానికి ఇక్కడ ఏ ఊళ్ళో కూడా జరగలే. ఇప్పటిదాకా అచ్చిపోయారు, సందర్శించుడు పోవడు ఇది ఒకటే జరుగుతుంది తప్ప ఏది లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఇప్పుడు జరిగిన పంట నష్టం ఇది ఏ కాలం? నిన్న కాక మొన్న వేసవి, మొన్న వర్షాకాలం, వేసవి కాలం దగ్గర 6 months ఎక్కువ అయిపోయింది. 1 year అకాల వర్షాలు, దానివల్ల ఇప్పటిదాకా ఇప్పుడు జరగలేదు. ఇది వాస్తవం. సరే, ఇది చెప్పగలుగుతారా? అకాల వర్షాలకు మొన్నటి వేసవిలో అకాల వర్షాలు కురిసి నష్టపోతే కనీసం నష్టపరిహారం ఇస్తా అన్న ప్రభుత్వం ఇంతవరకు అందించలేదు. మా దగ్గరకు అన్ని తీసుకుపోయారు, పరిహారం కోసం లెక్కలు తీసుకున్నారు, రాసుకున్నారు, కానీ నష్టపరిహారం ఇవ్వలేదని చెప్తూ ఉన్నారు. సరే, రైతాంగం పట్ల పూర్తిగా రైతుల సమస్యల పట్ల అవగాహన ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు. గౌరవ శాసనసభ్యులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా రైతాంగం సమస్యల పట్ల నిత్యం పరిశోధన చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఏదైతే వాదన వినిపిస్తారో చొప్పదండి మండలం కాటనపల్లి గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని అది పూర్తిగా అసంబద్ధమైన ఆరోపణ. అది ఎట్టి పరిస్థితుల్లో నిరాధారైన ఆరోపణ. వాస్తవంగా చొప్పదండి మండలంలో కాటనపల్లి ఎక్కడ కూడా నష్టపోలేదు. నష్టపోయిన గ్రామాలు వేరే కూడా చెప్తున్నారు కావచ్చు. కానీ అంటే ఏదో రాజకీయ ఉద్దేశంతో మాట్లాడకుండా ప్రత్యేకంగా ఇది పాయింట్అవుట్ చేయాల్సిన అంశం కాదు, వ్యక్తిగతంగా పాయింట్అవుట్ చేయాలని మీరు ముందే చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. అది సమస్య కాదు, రైతుల సమస్య పట్ల పూర్తిగా ఉన్నది. ఏదైతే రైతు భరోసా సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేయడం కానీ, రైతులను ఆదుకోవడంలో ఇంతకుముందు సాగునీరు త్రాగునీరు గురించి చెప్తుండ్రు. త్రాగునీరు ఈ మండలంలో ఈ గత 20 నెలలలో 30 బోర్లు వేయించిన ఘనత ఎమ్మెల్యే గారికి చెందుతుంది. అదేవిధంగా సాగునీరుకు సంబంధించి 273 కోట్లతో వాళ్ళకి తెలుసో తెలియదో ఈ 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా తట్టడి మట్టి తీయని ఉన్నది. అది నాగిరెడ్డిపూర్ ఏదైతే ఓటీ కాలువల నుంచి అక్కడ 4 ఓటీలు ఏర్పాటు చేసి 25,000 ఎకరాలకు సాగునీరు అందించే క్రమంలో పూర్తి స్థాయిలో 30% వర్క్స్ ఏవో వరకు పనులు పూర్తయినాయి. సైడ్ మొత్తం కెనాల్స్ తవ్వడం అయిపోయింది. కాంక్రీట్ వర్క్ పెండింగ్ ఉంది. సంవత్సర కాలంలో అంటే మళ్ళీ వేసవిలో ఎవరైతే ఈ ఆరోపణలు చేశారో వాళ్ళ గ్రామాలలో చెరువులు నింపి ప్రతి ఒక్కరి చిరకాల వాంఛ అయినటువంటి కాటనపల్లి, సాంబయ్యపల్లి కోనేరుపల్లి గ్రామాల ఏదైతే ప్రజలు ఉన్నారో గుమ్లాపూర్తో పాటు అన్ని గ్రామాల కల త్వరలో నెరవేర్చబోతున్నాం. మోతే కాలువ పరిస్థితి ఏంటి? మోతే కాలువ నుంచి మోతే కాలువ నేను చెప్పే ఓటీలు అనేటి D1, D2, D3, D4. మనం D3కి సంబంధించిన
ఏదైతే వర్క్స్ ఉందో మనం ఏదైతే నాన్ కమాండ్ ఏరియా చొప్పదండిలో జరుగుతుంది. గౌరవ చొప్పదండి శాసనసభ్యులు మొట్టమొదటి ప్రయారిటీగా T3గానే ఏదైతే చొప్పదండి మండలంలో 3 ఏదైతే మేజర్ విలేజెస్ ఇబ్బంది ఉందని గ్రహించి ఈ 3 విలేజ్తో పాటు అన్నికి సంబంధించిన గ్రామాలకు 25,000 ఎకరాల్లో 12,000 దీనికి సంబంధించి అంటే హాఫ్ ఆఫ్ ద ఆ ఓటీ కాలువలకు సంబంధించి మన మండలంలో ఉంది. అంటే లబ్ధి పొందే రైతులు కూడా ఆ పర్సెంటేజ్ మన మండలం ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇక్కడనే వర్క్స్ నడుస్తున్నాయి. మీరు కావాలంటే చూడొచ్చు. ఇప్పుడు మనం వెళ్దాం. కాంక్రీట్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది. బీసీ వెల్ఫేర్ హాస్టల్ మొన్న మొత్తం అందరు సాఫ్ చేసిరు దాన్ని. కొత్త బాత్రూమ్ కాదు, ఇంకా బిల్డింగ్ కూడా కొత్త న్యూగా కన్స్ట్రక్షన్ చేయడానికి కొరకు మా ఎమ్మెల్యే గారు రెడీ. తాత్కాలికంగా వాళ్ళకి బాత్రూమ్ డోర్ అయితే కావాలి కదా సార్. డోర్లు కావాలంటే పెట్టిస్తారు తొందరగా, దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ కట్టాలని. బాత్రూమ్ ఇప్పుడు ఏంటంటే ఖరాబ్ అయినాయి, వాటిని బీఆర్ఎస్ హయాంలో ఖరాబ్ అయితే వాళ్ళు కట్టలేదు. ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే దాన్ని మొత్తం డిస్మెంటల్ చేసి నీటికి కడదామనే ఉద్దేశంతో మొన్న కూడా డిస్మెంటల్ చేయడం జరిగింది. తప్పకుండా దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తాం. హాస్టల్ సమస్యలను కూడా మేమే గౌరవ పత్రికా ప్రతినిధులు మాకు ఏదైతే తీసుకొచ్చిన వెంటనే అడ్రస్ చేయడం జరిగింది. వెంటనే దాని సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైతే ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. త్వరలో అవి కూడా పూర్తి చేస్తాం. సార్ సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి. తర్వాత కొన్ని ఐమాక్స్ లైట్లు సార్ చిన్న సమస్యలు గత 10 సంవత్సరాలప్పుడు ఏ సమస్య పరిష్కారం కాలేదు సార్. మా కాంగ్రెస్ ప్రభుత్వం మా గవర్నమెంట్ వచ్చినాక సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ తర్వాత లైట్లు అని కొన్ని సమస్యలని పరిష్కారం అవుతున్నాయి. ఇంకా ముందు కూడా ఇంకా పరిష్కారం అవుతుంది సార్. అది అప్పులపాలు చేసింది కాబట్టి ఇక్కడ నిధులు కేటాయించలేకపోయారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు చేయని పని మా ఎమ్మెల్యే 22 నెలలనే చేసిండు. 4 కోట్లు సీసీ రోడ్లకు పెట్టిండు, ఒక 50-30 బోర్లు వేసిండు, ఒక 50 ఐఎంఎస్లకు పెట్టిండు. ఇవాళ మండల్ వైజ్ గా 5 కోట్ల ఫండ్ సీసీ రోడ్లకు. ఇప్పుడు ఒక సెంట్రల్ లైటింగ్ సంబంధించి చౌరస్తాలు ఉన్నాయి 4, వాటికి ఒక 15 కోట్ల నిధులు మంజూరు అయిపోయినాయి. ఆల్రెడీ కాంట్రాక్ట్ అవుతుంది, సుందరీకరణ జరుగుతుంది. ఇటీవల కాలువల కోసం దశల వారీగా పనులు వేగం పుంజుకున్నాయి. అయితే భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం విషయంలో మాత్రం జాప్యం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కాలువల నిర్మాణాల కోసం పనులు జరుగుతున్నాయి. ఇక గత వేసవి కాలంలో కురిసిన అకాల వర్షాలకు కొన్ని చోట్ల రైతులు పంట నష్టపోయారు. వారికి పరిహారం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం మళ్లీ ఆ ఊసే ఎత్తలేదంటున్నాయి ప్రతిపక్షాలు. ఇక చొప్పదండి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం నత్తకు నడక నేర్పుతోంది. ఎప్పుడు నిర్మాణం అవుతుందో, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అంటూ తలలు పట్టుకుంటున్నారు స్థానికులు. తాగునీటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు స్థానికులు. డ్రైనేజీ ఇష్టారీతిన తవ్వి వదిలేయడంతో దోమలతో నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చొప్పదండికి కూడా సెంటర్ లైటింగ్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ నాయకత్వంలోనే సెంటర్ లైటింగ్ వచ్చింది. అది 2 సంవత్సరాలు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారో వాళ్ళకే తెలుసు, మాకే తెలియదు. ఇప్పుడైతే పనులు పూర్తి కాలే. ఇప్పుడు మేమైతే ఖచ్చితంగా పూర్తి చేసి చూపిస్తుంటిమి. 33 కోట్లు పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం రవిశంకర్ గారే ఇక్కడ మన చొప్పదండి మున్సిపాలిటీ వేసింది కూడా టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ చేసినటువంటి పనులు కూడా టీఆర్ఎస్ పార్టీ. 100 పడకల ఆసుపత్రి కేసీఆర్ ప్రభుత్వంలో తెచ్చారు. అది కూడా కేసీఆర్ హయాంలో నడుస్తుంది. ఇలా సెంట్రల్ లైటింగ్ కూడా కేసీఆర్ హయాంలో నడుస్తుంది. ఇలా 2 సంవత్సరాల కంటే ముందు 33 కోట్లతోటి ఇవాళ స్టార్ట్ చేసిన పనులు 2 సంవత్సరాలలో ఎందుకు అవుతలేవు? ఇవాళ ఈ చొప్పదండ్ల ఈ కాంగ్రెస్ హయాంలో 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏంటి? సో కాంగ్రెస్ నాయకులు వింటున్నారు కదా, మీరు ఇప్పటిదాకా చెప్పినటువంటి సెంట్రల్ లైటింగ్ పని కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. ఇప్పటి వరకు ఏ నిధులు కేటాయించి పనులు చేయలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్ళైనా అంటున్నారు. సెంట్రల్ లైటింగ్ అనేది గవర్నమెంట్ ఫండ్ పెట్టలేదు. మా చొప్పదండి మున్సిపాలిటీ కుదబెట్టి, మనం ప్రైవేట్ బ్యాంకులు ఎట్లయితే ఇల్లు కుదబెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నామో అవసరాల నిమిత్తం, అట్లా చొప్పదండి లైట్ సెంట్రల్ లైటింగ్ కొరకు గత సుంక రవిశంకర్ గారు ఎమ్మెల్యే మున్సిపాలిటీని కుదబెట్టి 33 కోట్ల ఫండ్ తెచ్చిండు. కానీ ఆ కాంట్రాక్ట్ కూడా సరైన అనుభవం ఉన్న వ్యక్తులకు ఇవ్వలేదు. దాని ద్వారా లేట్ అవుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు 1 రూపాయి కూడా బిల్లు చెల్లించలేదు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 8 కోట్ల పైచీలకు బిల్లు చెల్లించినాం, ఇంకా చెల్లిపిస్తున్నాం. మేము అది కాంట్రాక్టర్ తప్పేది తప్ప మాది కాదు. మా ఎమ్మెల్యే గారు 2-3 సార్లు రివ్యూ పెట్టి ఖచ్చితంగా ఫాస్ట్ వర్క్ చేయమంటే ఆ కాంట్రాక్టర్లకు అనుభవం లేదు. అనుభవం లేకనే లేట్ అవుతుంది. ఆయన మేము వెంబడి చేపిస్తాం. పడకల ఆసుపత్రి కూడా ఇదే పరిస్థితి. కాంట్రాక్టర్ 100 పడకల హాస్పిటల్ 80% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 20% మీరు చూడు కలర్ కూడా అయిపోయినాయి. త్వరలో 100 పడకల హాస్పిటల్ ఓపెన్ చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుంటలు, చెరువులు అన్ని నీళ్లు మత్తడి దొనుకునే పరిస్థితి ఉంటుండే. కానీ ఇవాళ ఈ మండలంలో ఒక్క చెరువు కూడా నిండినటువంటి పరిస్థితి లేదు. వర్షాలు పడ్డా పడకుండా కాళేశ్వరం ద్వారా కానీ ఇతరత్ర SRSP కింద ఉన్నటువంటి అన్ని చెరువులు
ఈ 10 సంవత్సరాలలో మొత్తం బ్రహ్మాండంగా నిండలేదు, చెరువుల పేర్లు ఏమైనా ఎవరు మినీ ట్యాంక్ బండ్ రేవెల్ల గ్రామం ఉన్నది. అక్కడ చెరువులు ప్రతిసారి మత్తడి దునుకుతూ ఉంటుండే. ఇవాళ పరిస్థితి మొత్తం ఎండిపోయి అక్కడ ఎడ్లు బర్రెలు మేతగా అయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదో వట్టి అనే మాట్లాడితే మొత్తం అది కాదు కదా. ఇక్కడ పరిస్థితి ఎట్లున్నది, నీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఏ చెరువు నింపలేదు, మంగళపల్లి చెరువు నింపలేదు. ఇక ఎక్కడ కూడా నీళ్ళ పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉన్నది. రైతులు అగమ్య గోచరంగా తయారయ్యారు. ఇలా కరెంటు పరిస్థితి అట్లా ఉంది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా రైతు కంటి నిండా నిద్రపోయి ఏ టైం కన్నా పోయి కరెంటు పెట్టుకునే పరిస్థితి ఉంటుండే. కానీ ఇవాళ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. రైతు అనేటువంటి ఈ పార్టీ రైతుల ఇష్యూ మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. గత 15-18 సంవత్సరాల నుంచి మా గుమ్లాపూర్, కాటనపల్లి, సాంబైపల్లి, చిట్యాలపల్లి, కోనేరుపల్లి గ్రామాలకు చుక్క నీరు లేవు. ఇప్పటి వరకు కూడా ప్రతి రైతు పంట వేసి చివరికి పొట్ట దశలో ఎండిపోయిన దశలు ఉన్నాయి. మందాయి చచ్చిన రైతులు ఉన్నారు. కానీ ఏదో ఇప్పుడు ఆ గవర్నమెంట్ నీళ్ళు వచ్చి పోసిన, ఈ గవర్నమెంట్ నీళ్ళు వచ్చిన, ఏ గవర్నమెంట్ వచ్చినా మా గుమ్లాపూర్ చెరువు నింపిన దాఖలాలు అయితే కనవాలి. మీకు ఎంత పొలం సాగు చేస్తారు మీరు? నేను ఒక 10 ఎకరాలు చేస్తా. 10 ఎకరాలల్లా 2 ఎకరాలు పారుతుంది, 8 ఎకరాలు నిండుతుంది చివరి వరకు. అది నీళ్ళు ఫస్ట్ ఉంటాయి, ఇది వర్షం నీళ్ళు ఉంటాయి. తర్వాత చివరికి పొట్ట దశలో 8 ఎకరాలు నిండితే 2 ఎకరాలు పారుతుంది. అంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నీళ్లు రావాలంటే అందరికి రైతు. మాకు ఇప్పుడు అదే యూటీ ద్వారా అన్నారు కదా, మాకు ఆ యూటీ ద్వారా 273 కోట్లు కేటాయించిన దాని నుండి త్వరగా పనులు పూర్తి చేసి మాకు చెరువులు నింపాలని కోరుతున్నాం. ఒక 30% కూడా కాలేదండి. ఇప్పుడు వర్షాలు పడితేనే మిషన్లు పోతాయంటే ఎక్కడ వర్షాలు పడుతున్నాయండి? మాకు వర్షాలు పడ్డాయి ఎక్కడైనా గుమ్లాపూర్లో, కాటనపల్లి ఇటు పడ్డాయి వర్షాలు. చెర్ల ఇప్పుడు పోయి చూద్దాం, ఒక చుక్క నీరు చూద్దాం చెర్లలో. ఎప్పుడు కూడా ఇప్పుడు గత 18 సంవత్సరాల నుంచి చెరువులు నిన్న దాఖలాలు లేవు. రైతు ఇప్పుడు గోసపడుడే. కాకపోతే ఏంటంటే రైతే రాజు అని పేరు చెప్పడం మట్టుకే గొప్పలు. ఏ గవర్నమెంట్ వచ్చినా చెప్పడమే గొప్పలు. కానీ ఏ గవర్నమెంట్ కూడా రైతును పట్టుకున్న దాఖలాలు లేవు. వాస్తవంగా 10 సంవత్సరాలు అభివృద్ధి ఏం జరగలే. కాకతీయ కమిషన్, మిషన్ భగీరథ కమిషన్లు అన్ని దొబ్బేసిరు, కానీ ఎక్కడ పూటికలు తీయలేదు, ఏం తీయలేదు, ఎక్కడ దక్కనే ఉన్నది. మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పని అయితే స్టార్ట్ అయిందా లేదా తెలుసుకోండి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, వాడు చెప్పినట్టు దాదాపు 10 ఏళ్ళ నుంచి నీళ్ళు అయితే రాలేదు. కానీ ఇప్పుడు D3 ద్వారా ఇప్పుడు కెనాల్ సాఫ్ చేసిర్రు, వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఆయన వర్షాలు పడలేదంటే అది పని అయితే సార్ అంటే ఇంకో 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. ఎందుకంటే కాంట్రాక్టర్ మీద ఆధారపడేటువంటిది కాబట్టి దాదాపు మీరు అన్నారుగా ఇప్పటిదాకా వాళ్ళు కాంట్రాక్టర్ సరిగా ఇవ్వలేదని, మీరైనా సరిగా ఇచ్చారా లేదా? కాంట్రాక్ట్ ఓన్లీ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ గురించి చెప్పినాం సార్. కాంట్రాక్టర్ మీరైనా సరిగా ఇచ్చారా మరి అని అడుగుతున్నాను. మేము మున్సిపల్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆ కాంట్రాక్టర్స్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. ఇంకా 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం సార్. ప్రజలకు మేము మేలు చేసిన, గతంలో రాజశేఖర్ పీరియడ్లో మేలు చేసిన ఉద్దేశంతోనే మాకు ఓట్లు వేసారు, వేరే ఏం కాదు. వాళ్ళు ఓన్లీ తెలంగాణ సెంటిమెంట్తోనే వాళ్ళకి ఓట్లు పడ్డాయి, కానీ వాళ్ళు పనిచేసిన వాళ్ళకి ఓట్లు వేయలే. ఇది మీరు గుర్తు తిరగాలి. టౌన్ సమస్యలు నిజంగా కూడా చాలా వెంటాడుతున్నాయి. ఇప్పటిదాకా చాలా మంది చెప్పారు. రైతాంగానికి సంబంధించిన సమస్య 10 ఏళ్లలో ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు? అంటే గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత కొన్ని రోజులు టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో దానికి మొదటనే ప్రాధాన్యతగానే నీటి సమస్య మీదనే వాళ్ళు తీసుకున్నారు. తాగునీటి సమస్య ఉంటే తాగునీటి సమస్యను వచ్చిన 5 సంవత్సరాల లోపే దాన్ని పూర్తి చేశారు. ఇక సాగునీటి సమస్యను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే కాళేశ్వరం అనే ప్రాజెక్టును తీసుకొని కాళేశ్వరం ద్వారా వివిధ మార్గాల ద్వారా ఏదైతే నీళ్లు అందించే ప్రయత్నం చేసినారో అందులో భాగంగానే ఓటీలు అనే ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఈ ఓటీలు 4 ఓటీలు అంటే అంతకుముందు సత్యనారాయణ గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని అక్కడ ఏదైతే ప్రాజెక్టు తలపెట్టిరో ఆ ప్రాజెక్టును వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. మూత ప్రాజెక్ట్ ఎప్పుడైతే క్యాన్సిల్ చేసుకోవడం జరిగిందో ఇక్కడ ఉన్న 20,000 పార్క్ అంటే ఎస్ఆర్ఎస్పి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి ఉన్న దరిద్రం ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీ ఎస్ఆర్ఎస్పి ఎక్కడ స్టార్ట్ అవుతుందో లెఫ్ట్ సైడ్ అంతా వేరే కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. పారేదేమో ఈ కాన్స్టిట్యున్సీ నుంచి పోతుంది, కెనాల్ అంతా ఇన్లైన్ నుంచి పోతుంది, కింది పక్క మాత్రమే మారుతుంది. కొద్ది ఈ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో కొంత పాత్ర మాత్రమే ఇందులో పారుతుంది, మిగతాదంతా డాట్ ఏరియాగా ఉంటుంది. ఇంతకుముందు గతంలో వర్షాల ద్వారా కొంత చెరువులు నిండే ప్రక్రియ ఉండే. ఈ వర్షాల ద్వారా ప్రక్రియ నిలుపుకోవడానికి ఏమైందంటే ఎప్పుడైతే వరద కాలువ తవ్విరో ఆ వరద కాలువ అడ్డం ద్వారా గుమ్లాపూర్ చెరువు కానీ, రేవేల చెరువు కానీ, తర్వాత పెద్ద చెరువులు కాటనపల్లి చెరువు కానీ, లేదంటే గుండి చెరువు కానీ, ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు ఏదైతే ఉందో అవన్నిటి కూడా దాని ద్వారా ఆగిపోవడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకసారి స్టార్ట్ చేయలేదు. ఆ ప్రాజెక్టు సంబంధించి ఏదైతే మోతే ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఓటీలు ఏర్పాటు చేసిండ్రో 2 ఎమ్మెల్యేలు ప్రారంభించారు. 2 ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టారు, 2 ఎమ్మెల్యేలు ప్రొసీడింగ్లు ఇచ్చారు, 2 ఎమ్మెల్యేలు డబ్బులు కేటాయించారు. మరి పని ఎందుకు స్టార్ట్ కాలేదు? టీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఎట్లుందంటే ఎవ్వరు ఏ పని చేసినా
తదనంతరం మా ప్రతిపాదనలే మేమే పెట్టినాం, హాస్పిటల్ మేమే పెట్టినాం, కోటి కాలువలు మేమే పెట్టినాం. పని అయితే మాది, పని కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం. మున్సిపాలిటీ ఏర్పడి 7 సంవత్సరాల కాలం పూర్తయింది. అదేవిధంగా ఈ చొప్పాండి మున్సిపాలిటీలో 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డులలో ప్రతి వార్డు తీసుకున్నా కూడా మినిమం ఒక 10 సమస్యలు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వం మేము చేసినాం ఒక 20 కోట్లు 30 కోట్లు చొప్పాండి మున్సిపాలిటీకి మేము చేసినామని చెప్తున్నారు తప్పించి, ఈ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు చేసి సిసి రోడ్లు చేసినామని చెప్తున్నారు తప్పించి, వాళ్ళు ఓన్లీ నోటి మాటలకి పేపర్ మీద తప్పించి వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు, ఏది లేదు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక వర్షాకాలంలో వర్షం పడితే అక్కడ పోచమ్మ చెరువు మొత్తం మత్తడి వారిందంటే అక్కడ రోడ్డు అటు వెళ్ళడానికి దారి ఉండేది. ఆ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అదే ఆగిపోయింది. అదే విధంగా ఏ వార్డ్ ఏరియాకి వెళ్ళినా కూడా సీసీ రోడ్స్ 100% పూర్తయినాయి అంటారు. 100% పూర్తి కాదు, ఒక 50% ఏమో పూర్తయినాయి కావచ్చు అంతే. అదే విధంగా వీధి దీపాలు లేవు. ఇది మున్సిపాలిటీల పన్నుల విషయంలోనైతే సీరియస్ గా తీసుకున్నారు తప్పించి, అదే అభివృద్ధి విషయంలో మాత్రం సీరియస్ గా తీసుకుంటలేరు. ఇంకొకటి విషయం ఏంటి అంటే మెయిన్ ముఖ్యంగా చొప్పాండికి ఉన్నది ఒకటే గ్రౌండ్, అదే స్కూల్ గ్రౌండ్ ఒకటి ఉన్నది. ఆ స్కూల్ గ్రౌండ్ కి కాంపౌండ్ వాల్ లేక దాదాపుగా 2-3 సంవత్సరాలు అవుతుంది. దానిలో వాకర్స్ దాదాపుగా ఒక రోజుకి 500 నుండి 700 మంది వరకు మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేయడం కానీ, అందులో ఒక ఆహ్లాదమైన వాతావరణం కోసం రావడం కానీ జరుగుతుంది అక్కడికి. దాని గురించి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిన, దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ముఖ్యంగా చొప్పాండిలో వెజిటేబుల్ మార్కెట్ లేదు. వెజిటేబుల్ మార్కెట్ కోసం ఈ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ మన చొప్పదండి మార్కెట్. దాన్ని మధ్యలో కట్ చేసి ఆ వెజిటేబుల్ మార్కెట్ అండ్ ఫిష్ మార్కెట్ కోసం అని చెప్పి ఒక 2 షెడ్స్ పెద్ద దాదాపు ఒక 100 గజాల 100 మీటర్ల షెడ్స్ 2 దానికోసం కేటాయించి దాన్ని కట్టి దాన్ని అక్కడనే ఆపేసారు మధ్యలోనే. ఇప్పుడు అది వ్యవసాయ రైతులకు నిరుపయోగంగా అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఎవరు పట్టించుకునే నాదోడు కూడా లేడు. మనకు చెప్పదండి, మున్సిపాలిటీ అని జస్ట్ నామ మాత్రానికే పేరుకే మన మున్సిపాలిటీ అయింది. కానీ ట్యాక్సులు అయితే విపరీతంగా తీసుకుంటున్నారు, కానీ డెవలప్మెంట్ అయితే శూన్యం. మళ్ళీ చెప్తున్నా, చొప్పదండి పట్టణంలో డెవలప్మెంట్ శూన్యం. సెంట్రల్ లైటింగ్ పనులు అయితే ఏమి ఇప్పటికీ అది సంవత్సరాల కొద్దీ చెప్పారు. ఇంకేమైనా సమస్యలు? ఇంకోటి ఏంటి అంటే చొప్పదండిలో డిగ్రీ కాలేజ్ లేదండి. యువకులకి డిగ్రీ కాలేజ్ లేదు, ప్రాపర్ గ్రౌండ్ వసతి లేదు. చొప్పదండిలో ఉన్న డిగ్రీ కాలేజ్ని తీసేసి దానిలో ఇంటర్ కాలేజ్ పెట్టేసి డిగ్రీ కాలేజ్ లేకుండా చేసిండ్రు. ఇక్కడ ఉన్న యువత కూడా కరీంనగర్ పోవడము, కాలేజ్ కోసం కరీంనగర్ పోవడము, అవన్నీ కాకుండా మీ అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, చొప్పదండికి డిగ్రీ కాలేజ్ కావాలండి. ఇంకోటి ఏంటి అంటే విద్యార్థులకి ఫీ రియంబర్స్మెంట్ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నేను హెచ్ఎంటీవీ తరపున నేను వేడుకుంటున్నాను. అందులో ఇంటర్నల్ జిమ్స్, ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసి అప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే అక్కడున్న పరిస్థితుల్లో దాన్ని డెవలప్ చేసి పూర్తి స్థాయిలో ఆ గోడ పెట్టే ప్రక్రియలో దానికి సంబంధించి అప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నాడు ఆ నాయకుడు చేయబట్టే ఆ రోజు అక్కడున్న షాప్స్ వాళ్ళ యజమానులందరినీ రెచ్చగొట్టి ఆ గోడ పెట్టకుండా ఆపి ఆ రోజు అప్పటి నుంచి సమస్యలు సృష్టించి ఇప్పటిదాకా కూడా సమస్యను జట్లంగానే ఉంచుతాడు. అదే కాదు, ఇక్కడికి సంబంధించి ఇంకొక సమస్య కూడా ఉన్నది, ఎంపీడీఓ ఆఫీస్కి సంబంధించిన సమస్య కూడా ఉన్నది. వాళ్ళ నాయకులనే ఉన్నాడు. మేము అదంటేనే ఇప్పుడు అట్లాంటి సమస్యను తీర్చుంటేనే కదా మనలకి వెళ్ళిన పోయింది. ఇది ఒక సమస్య అయిపోయింది. ఇది రోడ్డు వెడల్పులో మాత్రమే దాన్ని తీసేయడం జరిగింది. బిఫోర్ ఉన్నది దానికి సంబంధించి ఏమాత్రం అనుమానం లేదు. రెండవది, ఇప్పుడు అక్కడ తను ఒక మాట చెప్పాడు, నిధులకు సంబంధించిన సమస్యను తను చెప్పిండు. 120 కోట్లతోని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాం. దానికి పెద్ద ఎత్తున ఇప్పటి వరకు ఇది ఈ రకంగా చొప్పదాన్ని ఈ రకంగా వెడల్పు కావడంలో కీలక పాత్ర ఆనాటి బీఆర్ఎస్ పార్టీ పోషించింది అనడంలో ఎలాంటి సందేశం లేదు. వాళ్ళ హయాంలోనే ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ జరిగినట్లయితే స్థానిక సంస్థల్లో పోటీ నుంచి ఆ విలేజ్ నుంచి మేము తప్పుకుంటాం. అబద్ధాల పునాదుల మీద జరిగిందని చెప్పడానికి కాంగ్రెస్ నాయకులు చెప్పడానికి కారణం అంటే అబద్ధాల పునాదుల మీద వాళ్ళ రాష్ట్రం నుంచి ఇక్కడ దాకా గ్రామ స్థాయి దాకా వాళ్ళ అబద్ధాల పునాదుల మీద వాళ్ళ యొక్క పార్టీ నడుస్తుందని చెప్పడానికి నిదర్శనం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు అక్కడ 30% పనులు పైగా పూర్తి చేసినామని చెప్తున్నాం. D1 వాళ్ళు సవాల్ స్వీకరిస్తారు, అసలు పనులే జరగలేదు అంటారు కదా. ఇప్పుడు మేము పనులు ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళలో తట్టిన మట్టి తీయాలని నేను సవాల్ చేస్తున్నా. ఇప్పుడు మేము మట్టి తీసినామని చెప్తున్నాం, పనులు స్టార్ట్ అయినాయని చెప్తున్నాం. ఈ సవాల్ వాళ్ళు సిద్ధమా? అంటే ఈ 10 ఏళ్ళలో కాని పనులు ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా, మరి నిజమా అబద్ధమా? దీనికి కూడా మేము సిద్ధం. మున్సిపాలిటీ అనేది అభివృద్ధి చెందుతున్న గ్రామం, ఇది పట్టణం. మండలం నుంచి అసలు చొప్పదండిలో 80% బయట ఊళ్ళలో కలిసి ఉంటారు, డెవలప్ అవుతుంది. దీనిలో ఇప్పుడే చెప్పినాం మేము, మా ఎమ్మెల్యే గారు 22 నెలల్లో 4 కోట్ల సీసీ రోడ్లు కంప్లీట్ చేసినాం, మేము చూపిస్తాం. 30 బోర్లు వేసినాం, చూపిస్తాం. 50 ఎంఎస్ లైట్లు వేసినాం, చూపిస్తాం. ఈ సెంట్రల్ లైట్కి సంబంధించి 4 చౌరస్తాలకు 15 కోట్లు నిధులు శాంక్షన్ అనేది చూపిస్తాం. ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఊరు పెరిగిన కొద్ది సమస్యలు ఉంటాయి, దాన్ని చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. మాకు అది ఉంది. మా ప్రభుత్వమే ప్రజాప్రభుత్వము. వెజిటబుల్ మార్కెట్ విషయానికి వస్తే
ఈ గ్రెయిన్ మార్కెట్ ఉంది కదా, ఇది వాస్తవంగా రైతులకే సరిపోదు. కానీ అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో శంకరారి ఆధ్వర్యంలో అప్పటి పాలక వర్గం ఎక్కడ వాళ్ళకి వెజిటేబుల్స్ తీసుకోవాలంటే స్థలాలు ఎక్కడనే ఉన్నాయి. ఈ గ్రౌండ్ మన ఇది మార్కెట్ని తీసుకొని దానిలో కొంచెం కేటాయించి మార్కెట్ను టైట్ చేశారు. దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయలేదు వాళ్ళు. అది మా పొరపాటు కాదు. అది మార్కెట్లో కేటాయించడమే శుద్ధ రాంగ్, తప్ప. మీరు ఏమైనా మారుస్తారా? ఇప్పుడు మార్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మార్చే అవకాశం ఉంటుంది, ఏమైనా మారుస్తారా? దానికి ఒక ఫండ్ పెట్టారండి, నిధులు పెట్టారు వాళ్ళు. ఫండ్ పెట్టి పాలకవర్గం అనేది దాన్ని కేటాయించదు అసలు, శుద్ధ తప్ప. అది రైతులది. అది రైతులు సరిదిద్దగలుగుతారా? దానికి ఫండ్ పెట్టి దానికి చేసిండ్రు. కానీ రైతులు ఎవరు వెజిటేబుల్ మార్కెట్ అక్కడ తీసుకుపోయి ఫిష్ మార్కెట్ కానీ చికెన్ మార్కెట్ రైతులు ఎవరు ఆడికి పోయి పెట్టడానికి రెడీ లేరు. ప్రజలు కూడా పోవడానికి రెడీ లేరు. డిగ్రీ కాలేజ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత 3 సంవత్సరాల దాకా ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. డిగ్రీ కాలేజ్లో ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. ఎలక్షన్ సందర్భంలో పోలీసు వాళ్ళు తర్వాత ఎలక్షన్కి సంబంధించిన సిబ్బంది వాడుకుంటే కూడా కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉంటే కరెంటు బిల్లు కట్టడానికి డిగ్రీ కాలేజీలు మేము చేతులు ఎత్తేసారు. మాకు సంబంధం లేదని మున్సిపల్ కూడా చేతులు ఎత్తేసింది. మా సొంత డబ్బులు పెట్టి డిగ్రీ కాలేజీకి సంబంధించిన కరెంటు బిల్లులు మేము పే చేయడం జరిగింది. నా సొంత డబ్బులే. స్పెషల్గా నేను చెప్తా ఉన్నా. ఒక అడ్మిషన్ కూడా కాకపోతే ఇప్పుడు ఏం చేసుడు, ఒక అడ్మిషన్ కూడా కాలేదు. కాబట్టి ఈ డిగ్రీ కాలేజీకి సంబంధించిన ఒక్కరిని కూడా అంటే వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే కేటాయించారో ఇక కేటాయించబడదు. ఉన్న ప్రిన్సిపల్ని కూడా మేము కూడా ఇక్కడికి వచ్చి కూడా చేసేది ఏం లేదని చెప్తే దానికి సంబంధించి అప్పుడు ఇంటర్ కాలేజ్ చాలా ఇబ్బందుల్లో ఉంటే దీన్ని అందులోకి షిఫ్ట్ చేయించడం జరిగింది. ఇక రెండో సమస్య చెప్తా ఉన్నా. తను వెజిటబుల్ మార్కెట్ చాలా జాగా ఉన్నదని చెప్పింది కదా. డీసీ కాలనీలో 20 గుంటలకు సంబంధించిన జాగా వదిలిపెట్టి 1 గుంట జాగా చూపించమనండి. గవర్నమెంట్ భూమిని 1 గుంట భూమిని చూపించమనండి. శిఖం భూమి తప్ప ఎస్ఆర్ఎస్పి భూమి తప్ప గవర్నమెంట్ భూమిని 1 గుంట భూమిని చూపించమనండి. నేను చెప్తా ఉన్నా. రెండవది నేను చెప్తా ఉన్నా. ఇవాళ గవర్నమెంట్ భూమి లేకనే మల్లన్న పల్లెకు గవర్నమెంట్ భూమి లేకనే వినండి. గవర్నమెంట్ భూమి లేకనే మల్లన్న పల్లెకు డంపింగ్ యార్డ్, టౌన్ డంపింగ్ యార్డ్ ను మల్లన్న పల్లెకు షిఫ్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ వినండి రేవంత్, నేను అదే చెప్తా ఉన్నా. అయితే మల్లన్న పల్లె కడగడదామా? క్లారిటీ క్లోజ్. గవర్నర్ కరీంనగర్ అన్నా వినండి. ఇక్కడ ఓన్లీ ఈ రెవెన్యూ పరిధిలో ఉన్న మాట వాస్తవమే. కానీ కెనాల్ అవతల పక్క మాత్రమే గవర్నమెంట్ భూమి ఉన్నది. కెనాల్ కి అవతల పక్క లేదు. ఇక్కడ ఎక్కడ కట్టినా కూడా అవసరం అదే పరిస్థితిలో లేదు. అదే ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్డుకు ఉన్న షెట్టర్లను కూడా వేయడం జరిగింది. చిన్న షెడ్లు వేయడం జరిగింది కూరగాయల మార్కెట్ కోసం. ఆ చిన్న మార్కెట్ కోసం వాళ్ళు వేసినా కూడా వాళ్ళకి సరిపోదన్న ఉద్దేశంతో నాన్ వెజ్ మార్కెట్ సంబంధించి ఒక దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో ఫిష్ మార్కెట్ ఇవన్నీ ఉండాలన్న ఉద్దేశంతో ఇండ్లకు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్నారు కదా తన తిరుపతి గవర్నమెంట్ భూమి ఉందని, ఎక్కడుందో చూపించమనండి. చొప్పదండి మండలంలో అనేక సమస్యలు కనబడుతున్నాయి. దానిలో ప్రధానంగా సాగునీటికి సమస్య. ఓటే కాలువకు సంబంధించి ఓటీలు ఇప్పటి వరకు నిర్మాణం కాలేదు. దశాబ్దాలుగా దీనికి సంబంధించినటువంటి హామీలుగానే ఉంటున్నాయి. కానీ ఇటీవల పనులు ప్రారంభమై వాటిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని కాంగ్రెస్ చెప్తోంది. మరోవైపు అవి పూర్తి చేసి మాకు సాగునీరు అందించండి అని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇక దీంతో పాటుగా ఇటీవలే చొప్పదండి మున్సిపాలిటీగా ఏర్పడింది. ఈ మున్సిపాలిటీలో అనేకమైనటువంటి సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఇంకా రోడ్లు సరిగా లేవు, లైట్లు సరిగా లేవు అనేటువంటి బాధను, కాలువలు కూడా సరిగా లేవనే బాధను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తి చేస్తే స్థానికులకు మాత్రం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అభివృద్ధిని కనులు చూసేటువంటి అవకాశం చొప్పదండి ప్రజలకు వస్తుంది. చొప్పదండి నియోజకవర్గ కేంద్రమే అయినప్పటికీ సరైన సౌకర్యాలు లేవు. నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టుగా తమ ప్రాంతంలో అభివృద్ధి లేదంటున్నారు. నాయకుల సీతకన్నుతో తీవ్రంగా నష్టపోతున్నామనే భావన స్థానికులు కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల సమయంలో అయినా తమ బాధలకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు చొప్పదండి మండల ప్రజలు.